రాజ్యాంగంలో అత్యధిక ప్రాథమిక హక్కుల్లో భాగమైన హక్కు ఏమైనా ఉంది అంటే సామాన్యుడి గొంతును అణగదొక్కడం చాలా చాలా తప్పు. ఎస్, ఎవరైనా సరే ఎంతటి స్థాయిలోనైనా సరే ఎవరి గొంతు తొక్కే పరిస్థితి చేయకూడదు. సరే, వాళ్ళ గొంతు ఎంత బలంగా ఉందో అంత వినిపించుకోవచ్చేమో, కానీ పక్కోడి గొంతును భయపెట్టో లేదంటే బెదిరించో ఆ గొంతును అణగదొక్కాలని చూసిన ప్రతిసారి సమాజం మనకు చెబుతుంది ఒక్కటే, అది రెట్టింపై వస్తుంది, అది రెట్టింపై ఘన విజయం సాధిస్తుంది అనేది. ఎస్, తాజాగా ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నప్పటికీ, ప్రస్తుతం తన కూతురులతో సతీమణి భారతమ్మ గారితో విదేశాల్లో ఉన్నప్పటికీ, హాలిడేలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ఒక సంచలన, అందరూ అప్రమత్తం అయ్యే ఒక పోస్టును పెట్టడం ఇప్పుడు వైరల్గా మారింది. ఆయన ఎక్కడ ఏకంగా ట్యాగ్ లైన్ పెడుతూ హలో ఇండియా అంటూ పెట్టారు. దేశం గుర్తించండి, దేశవ్యాప్తంగా ఆయన ఒక సంచలన ప్రకటన ద్వారా ఇది చేయడం జరిగింది. ఏంటి ఇది హలో ఇండియా అంటూ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఇంగ్లీష్లో, తెలుగులో ఉంది. మనం తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాం, మొత్తం కూడా చూడండి. హలో ఇండియా, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా గాడి తప్పింది. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. అసమ్మతిని అణిచివేయడానికి, ప్రశ్నించే గొంతులు నొక్కడానికి పోలీసులు రాజకీయంగా ఏజెంట్లుగా వాడుకుంటూ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను సైతం లెక్క చేయకుండా క్రమంగా హరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మూల స్తంభంలో ఒకటైన వాక్ స్వతంత్రం, ఏకంగా దాన్ని రాజ్యాంగంలో ఆర్టికల్ 19లో పొందుపరిచారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను భంగం వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రమాదంలో పడుతోంది. ఆ స్థాయిలో విమర్శలకు భయపెట్టడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రభుత్వాలు తప్పిదాలు ఎత్తి చూపించే వారిని బెదిరించడానికి మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆవేశంతో చాలా సీరియస్ కామెంట్సే చేస్తూ పోయారు. ఇక ఇంతే కాదు, టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, వాళ్ళు చేస్తున్న మోసాలు, అవినీతి, దగా, ఇంకా ప్రజా వ్యతిరేక పరిపాలన ఎత్తు చూపే ప్రయత్నం చేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలను, వైసీపీ మద్దతుదారులను, పాత్రికేయులతో పాటు సాధారణ పౌరులపైన కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతూ నిరంకుశ వైఖరి, బెదిరింపులు కొనసాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తీవ్ర అధికార దుర్వినియోగంతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆయన సీరియస్ అయ్యారు. ఆ బరి తెగింపు ఇప్పుడు మరింత ఎక్కువై పరిధి కూడా దాటబోతుంది. తమ ప్రభుత్వ వైఫల్యాలకు, తప్పిదాలు ఎత్తి చూపుతూ అందుకు బాధ్యులైన తమ పార్టీ నాయకులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, అలాంటి వాటిని ఫార్వర్డ్ చేసినా ఏమాత్రం సహించలేకపోతున్నారు కూటమి సర్కార్. వెంటనే తమ పార్టీ నాయకులు మద్దతుదారులతో ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయిస్తున్నారు. ఆ ఫిర్యాదులు రావడమే ఆలస్యం అన్నట్లుగా పోలీసులు శరవేగంగా స్పందిస్తున్నారు. చట్టాలకు విరుద్ధంగా కోర్టులు అనేక సందర్భాల్లో మొట్టికాయలు వేసి తప్పు పట్టినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తి ఏకపక్షంగా కక్ష సాధింపుతో పలు సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నారు. అలా తప్పుడు కేసులు పెడుతూ తప్పుడు ఎఫ్ఐఆర్లు సృష్టిస్తూ నమోదులు చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగం అంతటితో ఆగపోవడం లేదు. తమ పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ వారి తప్పులు ఎత్తి చూపుతున్న సోషల్ మీడియాలో పోస్టు చేసిన అంశాలను, కంటెంట్ను తొలగించాలని, వారి ఖాతాలను బ్లాక్ చేయండి అంటూ ఏకంగా పై స్థాయిలో ఉన్న సోషల్ మీడియా ఏజెన్సీలకే లేఖలు రాస్తున్నారు. ఆ మేరకు పోలీస్ శాఖ స్వయంగా సామాజిక మాధ్యమ వేదిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు, అంటే గూగుల్కు, ఇన్స్టాగ్రామ్లకు కానీ ఇతర ప్లాట్ఫామ్లకు నోటీసులు పంపిస్తుందట. ఆ విధంగా ఒక వ్యవస్థీకృతంగా సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధిస్తూ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో ఎక్కడ చర్చ జరగకుండా చూడడం, ఎక్కడ అసమ్మతి గలం వినిపించకుండా ప్రయత్నించడం, ఆ విధంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే దశలో టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని ఏ స్థాయిలో వాడుకుంటుందో అని చెప్పడానికి ఇవన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల నుంచి ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన అంశాలు ఇవన్నీ కూడా క్లియర్గా. బాధ్యత, జవాబుదారీతనం లేకపోవడం, విమర్శలు సహించుకోపోవడం, పారదర్శకత లోపించడం వల్ల ఏర్పడిన అభద్రతా భావం వల్ల పెళ్ళుబిక్కుతున్న అసహనం ఇది. దానివల్ల కక్షపూరిత, నిరంకుశ విధానాలు, ఆ దశల్లో ప్రభుత్వ చర్యలు తేటతెల్లమవుతూనే ఉన్నాయి. అదే అధికార టీడీపీ తమ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ప్రతిరోజు వైసీపీ నేతలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలపై విషం చిమ్ముతూ, విష ప్రచారం చేస్తూ దూషణలతో కూడిన దారుణమైన పోస్టులు పెడుతుంది. ఆ విధంగా నిత్యం వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పటికీ వాటిపై వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
సాక్ష్యాధారాలు చూపినా కనీసం కేసు నమోదు చేయడం లేదు, ఎఫ్ఐఆర్లో ఊసే లేదు. ఆ విధంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బాధ్యత మర్చిపోయి ద్వంద్వ ప్రయాణాలతో హేమంగా ముందుకు పోతుంది. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగాలకు కల్పించిన హక్కులను భంగం కలిగించడమే కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తినే దాడిగా భావించాల్సి వస్తుంది. స్వేచ్ఛ స్థానంలో భయం, జవాబుదారీతనం స్థానంలో బెదిరింపులు, పోలీస్ యంత్రాంగం వ్యవస్థ రాజకీయ ఆయుధంగా మారడం ఒక విమర్శను నేరంగా పరిగణించే పరిస్థితి ఉన్నా రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికిపైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనగడ కష్టం. అందుకే ఏమైన చర్యలు, అణిచివేత ధోరణి, రాజకీయ కక్ష సాధింపులు వెరసి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అధికార దుర్వినియోగానికి పాల్పడడం, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఆ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పేలా వ్యవహరించడం, ప్రతిపక్ష గొంతు నొక్కడమే లక్ష్యంగా పనిచేయడం, సోషల్ మీడియాపై నియంత్రణ మొత్తంగా అసమ్మితిని అణిచివేయడం వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నామంటూ కూడా ఓ 2-3 పోస్టులు కూడా అటాచ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోస్టులు పెట్టిన వాటిని తొలగించినట్టుగా ఉన్న ఆధారాలు ఇక్కడ కనబడుతున్నాయి. అంటే వీళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించిన పార్టీ వాళ్ళు ఏదైనా పోస్టులు ఫేస్బుక్లో పెడితే ఆ ఫేస్బుక్లో ఉన్న పోస్టులను తెలివిగా కూటమి తొలగించే కార్యక్రమం చేస్తూ పైనున్న వాళ్ళకి లేఖలు రాస్తూ ఇవన్నీ చేస్తూ ఏకంగా తొలగిస్తున్నారు. ఇది నిజంగా దారుణమైన చర్య. అంటే ఎక్కడ కూడా బ్యాడ్ నేమ్ రాకూడదు, ఎక్కడ కూడా తప్పుడు మార్గంలో సమాచారం బయటికి పోకూడదు. ఏదైనా చంద్రబాబు ఆహా ఓహో అద్భుతం ఆహా అనేటట్టుగా ఉండేలా చిత్రీకరించే కార్యక్రమంలో భాగంగా కూటమి చేస్తున్న అత్యంత దారుణమైన తప్పులు ఇవన్నీ కూడా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నప్పటికీ, హాలిడేలో ఉన్నప్పటికీ విదేశాల్లో నిలబడి తాను ఈ మాదిరిగా లేఖ విడుదల చేయడం, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం పోలీస్ వ్యవస్థ ఏంటో ప్రశ్నలు. ఇలాంటి తప్పులు చేసిన ప్రతి ఒక్కరి తాట తీయడం ప్రజలు వంతవుతుంది. ప్రజలందరూ కలిసికట్టుగా వేసే ప్రతి ఓటు ఇలాంటి వాళ్లకు చెంపదెబ్బ పడుతుంది. ఈరోజు పోలీస్ వ్యవస్థలో గుర్తుపెట్టుకోవాలి ఒకసారి, అధికారం ఎవడుంటే వాడి వైపు నిలబడ్డం కాదు, అధికారంలో ఉన్న వాళ్ళ వైపు నిలబడ్డం మీ పని కాదు. మీ పని ప్రజాస్వామ్యంలో ప్రజలను రక్షించే పని. ఆ రక్షణ కల్పించే పనిలో మీరు ఫెయిల్ అయినప్పుడు ప్రజలు కూడా ఖచ్చితంగా మీ వైపు ఉండకుండా అధికార పార్టీ వైపు లేదంటే ప్రతిపక్ష పార్టీ వైపు ప్రజలు మళ్ళినప్పుడు చాలా పరిస్థితి దారుణంగా పరిస్థితి పోయే పరిస్థితి ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి. తప్పు పనులు చేస్తున్న వాళ్ళు ఎవడైనా సరే. అంతేగాని మాకు ఎమ్మెల్యే ఏదో చెప్తున్నాడు, ఎంపీ ఏదో చేయిస్తున్నాడు, మంత్రి ఏదో చెప్తున్నాడు అని రెచ్చిపోతే కనుక టాటా తీస్తారు మరో పార్టీ వాళ్ళ అధికారంలోకి వస్తే. అందులో మొహమాటమే లేదు. మరి అలా నీతిగా నిజాయితీగా ఉండి రేపు పొద్దున ప్రాబ్లం రాకుండా ముందుకు పోయే పరిస్థితిలో ఉంటారా? లేదంటే ఏ ప్రాబ్లం వచ్చినా మాకు ఎమ్మెల్యే ఉన్నాడులే, మంత్రి ఉన్నాడులే అని రెచ్చిపోతూ ఈ పొద్దు బాగున్నాం కదా అని చూసుకుంటే మాత్రం పరిస్థితి మాత్రం చాలా డిఫరెంట్ అయిపోతుంది అనేది మాత్రం రాజకీయాల్లో కనబడుతుంది. ఈరోజు తమిళనాడు రాజకీయాలు చూసినా అదే కనబడుతుంది, ఏ రాష్ట్రంలో చూసినా అదే కనబడుతుంది. రాష్ట్రంలో అధికారం అనేది కేవలం 5 సంవత్సరాలే ఉంటుంది. ఆ 5 సంవత్సరాల్లో అధికారం ఎందుకు ఉంటుంది? ప్రజలకు మంచి చేసేదానికి ఉంటుంది. మీపై కక్ష సాధింపు చర్యలకు దిగడానికి కాదు. మీపై ఎవడో ఏదో చేశాడని దానికన్నా 10 రెట్లు ఎక్కువ చేస్తాననే కార్యక్రమం మీరు చేస్తూ పోతే అది మీకే ప్రమాదం అవుతుంది.